దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టిందని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య అన్నారు. అసలైన బీఆర్ఎస్ ఉద్యమకారులు అస్త్ర సన్యాసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దాసరికి మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దంటూ ఎల్ రాజయ్య తిరుగుబావుట ఎగురవేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన తమలాంటి నాయకులను దాసరి మనోహర్ రెడ్డి దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తన స్వార్థం కోసం వ్యక్తిగతంగా తనకు కొమ్ము కాసే వారినే దగ్గరికి తీస్తున్నారని ఎల్ రాజయ్య విమర్శించారు. తన మున్సిపల్ పరిధిలో టెండర్ అయిన పనులను కూడా రద్దు చేయించాడని రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలనే కొనసాగుతున్న చేత కాకపోతే దూరం ఉంటున్నా కానీ నేను పార్టీకి అగెనిస్ట్ ఏ కార్యక్రమాలు చేపడతలేను. ఇంకోటి, నేను పార్టీ అధిష్టానాన్ని కోరేది ఒకటే, అలాగా చాలా మంది 6 ఎంపీపీలు 3 జడ్పీటీసీలు పార్టీకి పనిచేసి ఈయనను మొదటిసారి గెలిపించి 62,000 మెజార్టీ ఇచ్చిండ్రు. 61 సీట్లు వచ్చినాడు, 62,000 మెజార్టీ ఇచ్చిండ్రు. ఇంతమందిని కలిసి కట్టుగా తిరిగితే నీకు 62,000 ఓట్లు వచ్చినాయి. అదే మళ్ళీ 2018లో పార్టీ 89 మంది ఎమ్మెల్యేలను గెలిస్తే 8,000 వస్తాయా? ఈయన అభివృద్ధి చేస్తే 8,000 వస్తాయా? 62 కనీసం 72 అన్న కావాలి, కానీ 8,000 వచ్చినాయి. అంటే నేను పార్టీకి ఒకటే చెప్తున్నా, 54 ఓట్లు మైనస్ అయినాయి. ఈ రెండోసారికి 8,000 కాదు, 46,000 మైనస్ అవుతాయి. 46,000 గెలుచుడు అటుంచి నేను సగర్వంగా చెప్పుకుంటా టౌన్లో, నేను లేకపోతే నీకు మెజార్టీ, నువ్వు గెలిచే సమస్య లేదు. ఈసారి గెలువు చూపెడతాం. వారికి పార్టీ ముఖ్యం కాదు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు. పార్టీ ఆయన ఓట్లు అడిగేటప్పుడు మీరు గమనించాలి, అందరూ నాకు ఓటు వేయమని అడగడు. ఎప్పుడన్నా అడిగిందా మీరు చెప్పండి, మీ ప్రెస్లలో ఉంటే చెప్పండి. కేసీఆర్ ఓటు వేయండి అంట. కేసీఆర్ ఓటు ఆయన పేరు చెప్తాడు, ఈయన పేరు చెప్తే ఓట్లు పడయి కనుక. ఎందుకంటే మీ ఇద్దరం కలిసి ఎన్నో డాయస్ల మీద ఉన్నాం కనుక చెప్తున్నా. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు యాదించుకున్న విషయాన్ని, అబ్బా ఏం చాలు ఏం తెలివి, నాకు ఓటు వేయమని